హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మవారం అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. మా ఊర్లో జాతర అని చెప్పినా కదా, జాతర రోజు అరవింద్ కూడా బర్త్డే అనమాట. ఇంకా మేము అందరు చుట్టాలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే కర్నూలుకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అరవింద్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి. ఇంకా జాతర రోజు అయితే మా అమ్మమ్మ తాతమ్మ అందరూ వచ్చారు. ఇంక అందరం కలిసి అయితే కర్నూలు వెళ్తున్నాం. వాళ్ళు కూడా కర్నూలు చూడలేదు, అందుకని చెప్పేసి ఇంకైతే తీసుకెళ్తున్నాం అనమాట అందరం కలిసి. ఇంకా మమ్మీ డాడీ అన్ననేమో వేరే కార్లో వస్తున్నారు. నేను లక్ష్మి, హరీష్, అరవింద్, అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ అందరం ఒక కార్లో అయితే వెళ్తున్నాం. మా నానమ్మ వాళ్ళ నుంచి కర్నూలు అయితే మాకు చాలా దగ్గర, అరౌండ్ ఒక 30 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఇంకా మేమైతే ఫస్ట్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అరవింద్ బర్త్డే రోజే షాపింగ్ చేస్తున్నాడు. ఒక షర్ట్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాం మేమైతే మాల్కి. ఇక్కడ సిటీ స్క్వేర్ మాల్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కర్నూలు వాళ్ళకి. ఆగే ఇక్కడైతే ఇంకా మొత్తం అరవింద్ వాళ్ళు అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు. అదే షర్ట్ అయితే చూస్తున్నారు. ఇంక ఇక్కడైతే మేము మంచిగా ఆడుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఇంకా అమ్మమ్మ తాతమ్మ అయితే కూర్చోమని చెప్పాము, ఎందుకంటే ఎలాగో లేట్ అవుతుంది, వాళ్ళంతసేపు నుంచోవాలంటే కష్టం కాబట్టి. ఇంక ఇక్కడైతే మంచిగా కూర్చున్నారు వాళ్ళు. తర్వాత చిన్నోడైతే ఇంకా అస్సలు ఆగట్లేడు, ఇంకా దిగుతున్నాడు చూడండి, మొత్తం చెప్పులు తీసుకొస్తున్నాడు, అంతా ఇంకా ఆడుతూనే ఉన్నాడు. మొత్తం ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉండాలి పిల్లలకి, చాలా మంచిగా అయితే ఆడతాడు అనిపించింది నాకైతే. ఖాళీగా ఉంటే మాత్రం మంచిగా ఆడుకుంటే ఇంకా ఆ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఆడుకుంటూ ఫైనల్గా ఇంకా మా హస్బెండ్కి అయితే ఒక షర్ట్ అయితే నచ్చింది. ఇంకా షర్ట్ కోసం అయితే ట్రైల్ వేద్దామని చెప్పేసి తెలియండు. ఆ ట్రైల్ వెళ్ళేలోపు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు చిన్నోడైతే. బాబాయ్కి వేసుకోమను. ఫైనల్గా ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇదే అనమాట అరవింద్ తీసుకున్నాడు షర్ట్. మనకు కావాలని వెళ్ళినప్పుడు మాత్రం ఏం దొరకవు, ఇంకా ఏదో ఒకటి నచ్చింది తీసుకుందాం అని చెప్పేసి అయితే కొత్తగా అనిపించింది. ఇంకైతే తీసుకున్నాడు అనమాట ట్రెండ్స్లో. అక్కడ జూడియోలో కూడా ట్రై చేసిండు, కానీ జూడియోలో ఏం నచ్చకపోతే ఇంకా ట్రెండ్స్కి అయితే వెళ్ళండి అనమాట. ఇంకా ట్రెండ్స్లో అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుని మా అన్న అయితే చెన్నై వెళ్ళిపోతున్నాడు. ఇంకా దానికోసం అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది బాయ్ చెప్పని పోయిపోతున్నా. అయ్యో మేమైతే ఇంకా స్టేషన్ దగ్గర కూడా వచ్చినాం. స్టేషన్ అయితే చాలా దూరం ఉండే అనమాట. అంటే స్టేషన్ మాల్కి దగ్గరే ఉంది, కానీ నడుచుకుంటే చాలా లాంగ్ ఉండే అనమాట. ఆల్మోస్ట్ ఎండకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మెల్లగా నడుచుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే అన్న మమ్మీ వాళ్ళతో కనిపించారు. ఇంకా మేము వెళ్ళిన కొద్దిసేపటికైతే ట్రైన్ కూడా వచ్చింది. మా అన్న చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉండి ఇట్లా వెళ్ళినప్పుడు అయితే మస్తు బాధ అనిపిస్తుంది కదా. ఇంకా మెయిన్గా మా మమ్మీకి మస్తు కనెక్షన్ అనమాట మా అన్న అయితే. ఇంకా డాడీ డ్యూటీకి వెళ్ళినా కూడా ఇంకా ఇంట్లో మమ్మీ అన్ననే ఉంటుండే కాబట్టి ఇంకా మస్తు కనెక్షన్ ఉండే. ఫైనల్గా ఇంకా అన్న అయితే ట్రైన్ వచ్చింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా మస్తు ఎమోషనల్ అయ్యిండే అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మా మమ్మీ అన్న అట్లా వెళ్ళడం అట్లా ఉంటుండే. ఇంక ఇప్పుడు మా మమ్మీ ఒక్కతే అయిపోయింది. ఇంకా వెళ్ళాలి కదా, జాబ్ వచ్చినాక కంపల్సరీ ఇంక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే జాబ్ కోసం అని చెప్పేసి మా అన్న చెన్నై అయితే వెళ్తున్నాడు. పిల్లలు ఎంత పెద్దగైనా తల్లిదండ్రులకు మాత్రం చిన్నపిల్లలే కదండి. ఇంకా మా అన్ననైతే ఇంకా అలా పంపించేసి ఇంకా మేము మళ్ళీ ఇంకా అరవింద్ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చామని చెప్పేసి ఇంకా ఐబ్యాగ్కి వచ్చేసాం కర్నూలులో. ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు అలో చేసారు అనమాట, అంటే కేక్ కటింగ్కి కూడా. కాబట్టి ఇక్కడైతే వచ్చినాం అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్యామిలీ అందరం కలిసి అయితే అరవింద్ బర్త్డే అయితే కర్నూలులో చేసామన్నమాట. ఐబ్యాక్లో చాలా సింపుల్గా చాలా చిన్నగా అయితే చేసుకున్నాం. ఎంతైనా ఇంటి దగ్గర చేసుకున్నట్టు అనిపేది కదా ఇక్కడికి. అంటే మంచిగా చేసుకోలేదు కదా, చేసుకున్నాం కానీ ఎవరి కంఫర్ట్ వాళ్ళది కదా, అందుకని చెప్పేసి అలా అన్నాను. నేను వీడియో తీసాను, ఫొటోస్ తీ.
అది ఐస్ క్రీమ్ కేక్ కాబట్టి అస్సలు రావట్లే అనమాట. చాలా గట్టిగా అనిపించిండే కానీ ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డార్క్ చాక్లెట్ అది. ఇంకా సైడ్కి ఇట్లా స్టిక్స్ లాగా వచ్చినాయి కదా, అయితే మస్తు అంటే మస్తు బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్ని నేనే తినేసిన. ఇంటికి కూడా తెచ్చుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండే. ఇంకా కేక్ అయితే కట్ చేసుకొని ఇంకొకరి తర్వాత ఒకరైతే ఇంకా పెడుతున్నారనమాట కేక్ అయితే అరవింద్కి. కేక్ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు రొటీన్గా కూల్ కేక్ అవి ఇవి తినే బదులు ఇట్లయితే ఐస్ క్రీమ్ కేక్ కూడా ట్రై చేయండి. టేస్ట్ నిజంగా చాలా మంచి ఉంటుంది. కొత్తగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఒకరి తర్వాత ఒకరు కేక్ అయితే తినిపిస్తున్నారు అరవింద్కి. కేక్ ఇంకా ఆ రోజు అరవింద్ పండగ వేసుకుని డైట్ మొత్తం ఫ్రీ డైట్ అయిపోయింది. ఇంకా మా అమ్మమ్మ తర్వాత తాతమ్మ అనమాట. నాకంటే మా అమ్మమ్మకు మదర్ అనమాట, అంటే చిన్నమ్మ. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో నాకైతే మస్తు ఇన్స్పైర్గా అనిపిస్తుంది. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. అంత ఏజ్ వచ్చినాక అసలు మనం ఉంటామో లేదో కూడా తెలియదు అనమాట. ఆల్మోస్ట్ 80 అట్లా ఉంటాయి తనకైతే. ఇంకా తాతమ్మ తర్వాత ఇంకా మమ్మీ కూడా వెళ్ళిన అనమాట. మమ్మీ కూడా ఇంకెళ్ళి కేక్ అయితే తినిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డాడీ, హరీష్, లక్ష్మి అయితే అందరు వచ్చేసారు. వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, మంచిగా ఉంటుంది. బాగుంది. నువ్వు పెట్టుకున్నా అబ్బో అమ్మమ్మా బాగుంది. కంటి పెట్టుకుని చెప్పండి కదా. రెండు పీసెస్ ఉన్నారా, చల్లగా ఉంది. ఇది బాగుంది ఏమ్మా. ఇంకా మేమైతే సెలబ్రేషన్స్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా, మంచిగా అయితే చిన్నగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఆల్మోస్ట్ చాలా లేట్ అయింది అనమాట. 9:30 అలా అవుతుంది అనుకుంటా. టైం అయితే చాలా లేట్ అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, ఇది మా ఊరు నుంచి వెళ్ళే రైల్వే స్టేషన్ అనమాట, జోగులాంబ. చాలా బాగుంటుంది అనమాట ఇదైతే రైల్వే స్టేషన్. ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి. మస్తు అంటే మస్తు అనిపించింది. దేవుళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నట్టయితే అనిపించింది. ఇంకా మేమైతే ఇంటికి కూడా వచ్చేసాం. ఇంటికి వచ్చేసి ఇంకా మెల్లగా ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట ఇంట్లోకి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, share, comment and subscribe to our channel. Bye guys.